ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. సరే గాని ఎందుకు ఫోన్ చేసినట్టున్నావు? విషయం చెప్పు. అది చెప్దామనే చేశాను, కానీ చెప్పొచ్చో లేదో అర్థం కావటం లేదు. ఏమైంది చెప్పు, పర్వాలేదు. నువ్వే కాదు, మధు గారు కూడా ఆఫీస్కి రావటం లేదు. ఏమంటున్నావు? నిన్న ఇంటికి వెళ్తుంటే నార్సింగ్ దగ్గర కారులో వెళ్తూ కనిపించారు. పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది. అలాగే మొన్న హాస్పిటల్ దగ్గర కూడా ఒక అమ్మాయితో చూశాను. కాకపోతే ఇద్దరు ఒక్కరో కాదో తెలీదు. ఇదేదో పెద్ద విషయమైనట్టు చెప్తున్నావేంటి? ఎవరో తెలిసిన అమ్మాయి అయి ఉండొచ్చు. లేదు మృదుల, మధు గారు ఆఫీస్కి కూడా రావటం లేదు. ఎక్కడికో వెళ్తున్నారని ఆఫీస్లో కూడా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. బ్రాహ్మణి మేడం కూడా రాత్రి ఆఫీస్కి కాల్ చేసి మధు గారి గురించి ఎంక్వైరీ చేశారంట కదా. ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతోంది మృదుల, జాగ్రత్త పడతావని చెప్తున్నాను. అసలు మీరంతా ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఫోన్ కలవకపోతే ఆఫీస్కి కాల్ చేశారు, అంతేకాని ఆయన గురించి ఎంక్వైరీ చేయడానికి కాదు. మీ ఆయన మీద నమ్మకంతో లైట్ గా తీసుకుంటున్నట్టున్నావు, కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. ఫ్రెండ్ అని నీ మేలు కోరి చెప్తున్నాను, జాగ్రత్త. నువ్వు కోరుకున్న మేలు చాలు. ఫోన్ పెట్టు. మృదులా, మృదులా, మర్యాదగా ఫోన్ పెట్టే, లేదంటే తిట్టినా తిట్టేస్తాను. మా ఆయన ఏంటో నాకు బాగా తెలుసు. ఛ! ఎవరితో మాట్లాడుతున్నావు మృదుల? మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. చెప్పండి. నా గురించి ఏదో చెప్తున్నట్టున్నారు. నువ్వేదో కాదంటున్నావు. అదేం లేదు, మీ గురించి ఏం కాదు. నేను విన్నాను మృదుల. ఏం చెప్పారని నేను అడగను. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే ఏం చేస్తావు? ఏమన్నారు? అదే మీ ఫ్రెండ్ నా గురించి ఏదో చెప్తుంది కదా, అదే నిజమైతే ఏం చేస్తావు? నాతో మాట్లాడడం మానేస్తావా? అదే జరిగితే మాట్లాడడానికి నేనుండను మధు గారు. మృదుల, ఏంటి మృదుల ఆ మాటలు? నేనేదో సరదాగా అడిగాను. ఈ విషయంలో మాత్రం సరదా వద్దు మధు గారు. ఎందుకంటే నా ఊపిరి, నా ప్రాణం, నా జీవితం అన్నీ మీరే. మీరు, పిల్లలు, నా కుటుంబం, ఇదే నా లోకం. ఇందులో ఏ చిన్న అలజడి రేగినా ఈ గుండె తట్టుకోలేదు. అలాంటిది మీరే దూరం అయ్యే పరిస్థితి వస్తుందంటే నేను బతకలేను. ఎందుకు మీరు ఇలా చేశారని నేను మాట కూడా అడగను. తెలిసిన మరుక్షణం అక్కడే ప్రాణాలు వదిలేస్తాను. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మృదులకు తెలిస్తే తట్టుకోలేదు. అక్కడ పరిస్థితి చూస్తే అలా ఉంది. ఏం చేయాలి? మృదులకి ఈ విషయం ఎలా చెప్పాలి? లేదు,
నేను చెప్పేది వినండి. ఇక నుంచి మధు బదులు గౌరవ్ బిజినెస్ వ్యవహారాలు చూస్తాడు. మీరు అతనికి అప్డేట్ ఇవ్వండి. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మ్యూచువల్ డివోర్స్ పిటిషన్. గౌరవ్, మానసి, 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 గౌరవ్, మానసి. షాపింగ్కి వెళ్లారు కదా. అసలు డివోర్స్ తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ వీళ్ళకే వచ్చాయి. మానసి, గౌరవ్, ఏంటి పెద్దమ్మా? ఏంట్రా ఇవి? అత్తయ్య, ఏమైంది? ఏమైందా? హ? వీళ్ళిద్దరికీ విడాకులు కావాలంట. విడాకులా? ఏమైంది గౌరవ్? అనయ్య చూడనయ్య, విడాకులు కావాలంట. అవును, కావాలి. ఆల్రెడీ నేను సంతకం చేసిన. నువ్వు కూడా చేస్తే విడాకులొస్తాయి. ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చా.
ఏయ్, నోరు ముయ్యవే. పిచ్చి పట్టిందా నీకు? ఇక్కడ వీడేమో ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. మీరు చూస్తే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? జీవితాలంటే ఏమనుకుంటున్నారు? అనుకునేదేముందత్తా? కలిసుంటే సంతోషం లేదంటే విడిపోవడమే మంచిది కదా. మాన్సి, ఏమైంది నీకు? ఇద్దరు బానే ఉంటారు కదా. ఆయన మీ మధ్య గొడవలు ఏమొచ్చాయని విడిపోవాలనుకుంటున్నారు? మధు, నీకు మాట్లాడే రైట్ లేదురా. నువ్వేం మాట్లాడద్దు. అత్తయ్య, ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన అంటున్నారు ఎందుకు? ఇంకా ఏం చేయాలి? చేస్తున్నది సరిపోదా? ఎప్పుడన్నా నీ దగ్గర నా దగ్గర నిజాలు దాచాడా? తడబడ్డా? అంటే వెనకేదో తప్పు జరుగుతున్నట్టే కదా. ఏంటమ్మా, నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా? హ, ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందిరా. పిల్లల్ని అడ్డం పెట్టా, భార్యని అడ్డం పెట్టా, అయినా ఆక్కుండా వెళ్ళిపోయా. ఎప్పుడు భార్య కోసం పిల్లల కోసం పరితపించిపోయే నీకు ఇప్పుడు వాళ్ళని వదిలి అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పవురా, నువ్వు చెప్పు. అది నాకు తెలుసు. నువ్వు మొదలెట్టా, ఇదిగో నిన్ను చూసి వీళ్లు కూడా ఇలా తయారయ్యారు. అత్త, నేను చేసిన దానికి బావనెందుకంటావు? నేను గౌరవ్కి దూరంగా ఉందామనుకుంటున్నా. వాంతో కలిసి బతకడం నాకు కుదరదు. ఎందుకే? ఎందుకు కుదరదు? అత్తా, నన్నేం అడగొద్దు. నేనేం మాట్లాడినా కోపం ఇంకా పెరుగుతూనే ఉంటది. కానీ ఏదైనా అడిగే ముందు నేను కలిసి ఉండడం ముఖ్యమా, సంతోషంగా ఉండడం ముఖ్యమా తేల్చుకొని అడగత్తా. అంతవరకు నన్నేమీ అడగొద్దు. నీకు దండం పెడతా. మానసి, 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 చూసావు పెద్దమ్మా, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, పిల్లలంటే ఇష్టం లేదు. నేనైతే అసలు అవసరమే లేదు. ఇంకా ఎందుకు పెద్దమ్మా కలిసి ఉండడం? నేను సంతకం పెట్టేస్తాను. గౌరవ్, నోరు ముయ్యరా. అదేదో ఆవేశపడిందని నువ్వు ఆవేశపడతావా? పిల్లలాటగా ఉందా జీవితం అంటే? తెంపుకుంటే తెగిపోవడానికి జీవితం నూలు పొగ్గు కాదురా. నేనేం చేయను పెద్దమ్మా. ఎంత చెప్పినా తను వినిపించుకోకపోతే విన్నంత వరకు చెప్పాలి. ఓపికగా ఉండాలి. నీ వల్ల కాకపోతే పెద్దవాళ్ళం మాకు చెప్పాలి. అంతేగాని నువ్వు కూడా ఆవేశపడితే ఎలా?
అత్తయ్య మీరు టెన్షన్ పడకండి, మానసితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు మృదుల? ఒక పెద్ద సమస్య తీరింది, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ ఈ సమస్యలు. మీ ఆలోచనల వల్ల, పనుల వల్ల కుటుంబం మొత్తం ముక్కలైపోతోంది. అది మీకు అర్థమవుతుందా? దీనికంతటికి కారణం నువ్వేరా, నువ్వే. అయ్యో అత్తయ్య, నువ్వేం చేస్తున్నావోనని నీ కోసం ఆలోచిస్తూ వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవడం మానేశాను. చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానై ఇప్పుడు విడాకుల వరకు వచ్చింది. నీ తల్లిగా కాదురా, ఈ ఇంటి పెద్దగా దండం పెట్టి చెప్తున్నాను. అయ్యో అత్తయ్య, నువ్వు సరిగ్గా ఉంటే మన ఇల్లంతా సరిగ్గా ఉంటుందిరా. తెలుసో తెలియకో ఏదన్నా జరుగుతుంటే వదిలే. ఇంటి మీద, భార్య పిల్లల మీద దృష్టి పెట్టు. ఏంటి మృదుల, నువ్వు కూడా అమ్మలాగే ఆలోచిస్తున్నావా? అదేం లేదు మధు గారు, మానసి గౌరవాల గురించి ఆలోచిస్తున్నాను. అయినా టెన్షన్ ఏం లేదు, నేను మానసితో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. బాబు ఒక కేజీ అయ్యమ్మా. ఇది ఇవ్వండి. అయ్యో అమ్మా, అమ్మా కూర్చోండి, కూర్చోండి. జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది? ఏ ఇంటి బిడ్డవో గాని గుక్కెడు నీళ్లు పోసి ప్రాణాలు నిలబెట్టావమ్మా. చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు మాత్రమే పట్టించుకున్నావంటే ఎంత మంచి మనసుందమ్మా నీకు. అయ్యో దాందే ఉందమ్మా, మనిషికి మనిషి ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు మీకెలా ఉందో చెప్పండి, హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలా? వద్దమ్మా, కొంచెం నీరసంగా ఉంది. దారిలో ఎక్కడైనా పడిపోతానేమోనమ్మా. ఈ పక్కనే మా ఇల్లు, అక్కడ దాకా తోడొస్తావా తల్లి? అయ్యో దాందే ఉంది, పదండి రండి. ఇంట్లో ఎవరు లేరా అమ్మా? మనవడు మనవరాలు ఉన్నారమ్మా, బయటికి వెళ్లారు, వచ్చేస్తారు. నువ్వు కూర్చోమ్మా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఎంత సాయం చేసావు, కాఫీ అన్నా తాకుండా వెళ్ళిపోతావా? అసలే నీరసంగా ఉందన్నారు, నీకెందుకమ్మా శ్రమ? పర్వాలేదమ్మా,
కాఫీ పెట్టించేంత ఓపిక ఉంది. నువ్వు కూర్చో చెప్తాను. కూర్చోమ్మా, కూర్చో.